ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలు దేశీయ భద్రత విషయంలో మరింత కఠిన రీతిని అవలంబిస్తున్నారు. గత ఏడాది నుంచే వలస నియంత్రణ చర్యలను వేగవంతం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 85,000 వీసాలను రద్దు చేశామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని వారు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇప్పుడే ఆగదు, ఇంకా కొనసాగుతుంది అని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనతో అమెరికా వలసదారులపై ఎంత కఠినంగా నిఘా పెట్టిందో మరొకసారి బయటపడింది. తమ పోస్ట్ కు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అని ట్రంప్ ఫోటోను కూడా జత చేసింది. అయితే రద్దు చేసిన వీసాల్లో సుమారు 8,000 వీసాలు విద్యార్థులవేనని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు. గత ఏడాది రద్దు చేసిన వీసాల్లో సగం వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడి వంటి నేరాలకు సంబంధించినవేనని అన్నారు. ఇక అదే సమయంలో వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాల వల్ల కూడా వీసాలు రద్దయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త, ట్రంప్ ఆత్మీయుడు చార్లీ కర్క్ హత్యను సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేట్ చేశారని వచ్చిన ఆరోపణలతో కొందరు విదేశీయుల వీసాలు రద్దయ్యాయి. గాజా ఘటనపై నిరసనలో పాల్గొన్న కొన్ని అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా వలసదారులపై నియంత్రణను పెంచే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా ప్రణాళికలను ప్రారంభించింది. ఈ ప్రణాళిక ద్వారా 55 మిలియన్లకు పైగా చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసాలు కలిగిన విదేశీయులను వారు అమెరికాలో ఉన్నంత కాలం నిరంతరం పర్యవేక్షించే కాంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలే కాదు, అత్యంత కీలకమైన H-1B వీసాల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే ట్రెక్ ప్రొఫెషనల్స్ పై స్క్రీనింగ్ ను గణనీయంగా పెంచారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అన్ని వలసలపై తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ప్రతిభను ఆకర్షించిన అమెరికా ఇప్పుడు భద్రత పేరుతో విమర్శలను ఎదుర్కొంటోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలు దేశీయ భద్రత విషయంలో మరింత కఠిన రీతిని అవలంబిస్తున్నారు. గత ఏడాది నుంచే వలస నియంత్రణ చర్యలను వేగవంతం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 85,000 వీసాలను రద్దు చేశామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని వారు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇప్పుడే ఆగదు, ఇంకా కొనసాగుతుంది అని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనతో అమెరికా వలసదారులపై ఎంత కఠినంగా నిఘా పెట్టిందో మరొకసారి బయటపడింది. తమ పోస్ట్ కు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అని ట్రంప్ ఫోటోను కూడా జత చేసింది. అయితే రద్దు చేసిన వీసాల్లో సుమారు 8,000 వీసాలు విద్యార్థులవేనని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు. గత ఏడాది రద్దు చేసిన వీసాల్లో సగం వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడి వంటి నేరాలకు సంబంధించినవేనని అన్నారు. ఇక అదే సమయంలో వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాల వల్ల కూడా వీసాలు రద్దయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త, ట్రంప్ ఆత్మీయుడు చార్లీ కర్క్ హత్యను సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేట్ చేశారని వచ్చిన ఆరోపణలతో కొందరు విదేశీయుల వీసాలు రద్దయ్యాయి. గాజా ఘటనపై నిరసనలో పాల్గొన్న కొన్ని అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా వలసదారులపై నియంత్రణను పెంచే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా ప్రణాళికలను ప్రారంభించింది. ఈ ప్రణాళిక ద్వారా 55 మిలియన్లకు పైగా చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసాలు కలిగిన విదేశీయులను వారు అమెరికాలో ఉన్నంత కాలం నిరంతరం పర్యవేక్షించే కాంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలే కాదు, అత్యంత కీలకమైన H-1B వీసాల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే ట్రెక్ ప్రొఫెషనల్స్ పై స్క్రీనింగ్ ను గణనీయంగా పెంచారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అన్ని వలసలపై తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ప్రతిభను ఆకర్షించిన అమెరికా ఇప్పుడు భద్రత పేరుతో విమర్శలను ఎదుర్కొంటోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలు దేశీయ భద్రత విషయంలో మరింత కఠిన రీతిని అవలంబిస్తున్నారు. గత ఏడాది నుంచే వలస నియంత్రణ చర్యలను వేగవంతం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 85,000 వీసాలను రద్దు చేశామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది.
ఇక ఈ విషయాన్ని వారు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇప్పుడే ఆగదు, ఇంకా కొనసాగుతుంది అని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనతో అమెరికా వలసదారులపై ఎంత కఠినంగా నిఘా పెట్టిందో మరొకసారి బయటపడింది. తమ పోస్ట్ కు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అని ట్రంప్ ఫోటోను కూడా జత చేసింది. అయితే రద్దు చేసిన వీసాల్లో సుమారు 8,000 వీసాలు విద్యార్థులవేనని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు. గత ఏడాది రద్దు చేసిన వీసాల్లో సగం వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడి వంటి నేరాలకు సంబంధించినవేనని అన్నారు. ఇక అదే సమయంలో వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాల వల్ల కూడా వీసాలు రద్దయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త, ట్రంప్ ఆత్మీయుడు చార్లీ కిర్క్ హత్యను సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేట్ చేశారని వచ్చిన ఆరోపణలతో కొందరు విదేశీయుల వీసాలు రద్దయ్యాయి. గాజా ఘటనపై నిరసనలో పాల్గొన్న కొన్ని అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా వలసదారులపై నియంత్రణను పెంచే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా ప్రణాళికలను ప్రారంభించింది. ఈ ప్రణాళిక ద్వారా 55 మిలియన్లకు పైగా చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసాలు కలిగిన విదేశీయులను వారు అమెరికాలో ఉన్నంత కాలం నిరంతరం పర్యవేక్షించే కాంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలే కాదు, అత్యంత కీలకమైన H-1B వీసాల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే ట్రెక్ ప్రొఫెషనల్స్ పై స్క్రీనింగ్ ను గణనీయంగా పెంచారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అన్ని వలసలపై తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ప్రతిభను ఆకర్షించిన అమెరికా ఇప్పుడు భద్రత పేరుతో విమర్శలను ఎదుర్కొంటోంది. ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసలు, దేశీయ భద్రత విషయంలో మరింత కఠిన రీతిని అవలంబిస్తున్నారు. గత ఏడాది నుంచే వలస నియంత్రణ చర్యలను వేగవంతం చేసిన ట్రంప్ ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో జనవరి నుంచి ఇప్పటి వరకు మొత్తం 85,000 వీసాలను రద్దు చేశామని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ విషయాన్ని వారు ఎక్స్ వేదికగా కూడా పోస్ట్ చేశారు. జనవరి నుంచి 85,000 వీసాలు రద్దయ్యాయి. అధ్యక్షుడు ట్రంప్, సెక్రటరీ రూబియో ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇది ఇప్పుడే ఆగదు, ఇంకా కొనసాగుతుంది అని స్టేట్ డిపార్ట్మెంట్ స్పష్టం చేసింది. ఇక ఈ ప్రకటనతో అమెరికా వలసదారులపై ఎంత కఠినంగా నిఘా పెట్టిందో మరొకసారి బయటపడింది. తమ పోస్ట్ కు మేక్ అమెరికా సేఫ్ అగైన్ అని ట్రంప్ ఫోటోను కూడా జత చేసింది. అయితే రద్దు చేసిన వీసాల్లో సుమారు 8,000 వీసాలు విద్యార్థులవేనని ఒక ఉన్నత అధికారి వెల్లడించారు. గత ఏడాది రద్దు చేసిన వీసాల్లో సగం వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్, చోరీ, దాడి వంటి నేరాలకు సంబంధించినవేనని అన్నారు. ఇక అదే సమయంలో వీసా గడువు ముగియడం, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాల వల్ల కూడా వీసాలు రద్దయ్యాయి. ఈ సంవత్సరం అక్టోబర్లో కన్జర్వేటివ్ కార్యకర్త, ట్రంప్ ఆత్మీయుడు చార్లీ కిర్క్ హత్యను సామాజిక మాధ్యమాల్లో సెలబ్రేట్ చేశారని వచ్చిన ఆరోపణలతో కొందరు విదేశీయుల వీసాలు రద్దయ్యాయి. గాజా ఘటనపై నిరసనలో పాల్గొన్న కొన్ని అంతర్జాతీయ విద్యార్థుల వీసాలు కూడా రద్దయినట్టు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా వలసదారులపై నియంత్రణను పెంచే క్రమంలో ట్రంప్ ప్రభుత్వం ప్రత్యేక నిఘా ప్రణాళికలను ప్రారంభించింది. ఈ ప్రణాళిక ద్వారా 55 మిలియన్లకు పైగా చెల్లుబాటు అయ్యే యుఎస్ వీసాలు కలిగిన విదేశీయులను వారు అమెరికాలో ఉన్నంత కాలం నిరంతరం పర్యవేక్షించే కాంటిన్యూస్ మానిటరింగ్ సిస్టమ్ అమల్లో ఉంటుంది. ఇక ట్రంప్ ప్రభుత్వం టూరిస్ట్ లేదా స్టూడెంట్ వీసాలే కాదు, అత్యంత కీలకమైన H-1B వీసాల పరిశీలనను కూడా ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినతరం చేసింది. అధికారంలోకి రెండోసారి వచ్చిన తర్వాత ప్రత్యేక నైపుణ్యాలతో వచ్చే ట్రెక్ ప్రొఫెషనల్స్ పై స్క్రీనింగ్ ను గణనీయంగా పెంచారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు అన్ని వలసలపై తన కఠిన వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రపంచ ప్రతిభను ఆకర్షించిన అమెరికా ఇప్పుడు భద్రత పేరుతో విమర్శలను ఎదుర్కొంటోంది.